ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ప్రతిరోజు కూడా దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చి మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని నన్ను ఎంతగానో ప్రేరేపించి మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజు నా దేవుడి వాగ్దానం మనం ఒకసారి చూసే ముందు ఒక విషయాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మకం కలిగి ఉండగలిగితే దేవుడు ఎంతగానో మనల్ని గణపరిచి ముందుకు నడిపిస్తారని ఈ రోజున ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 17వ వచనం, రాబో కాలమునందు నీకు మేలు కలుగును. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున రాబోయే నిమిషంలో నీకు గొప్ప కార్యం జరగబోతూ ఉంది, నీ జీవితంలో గొప్పగా నేను నిలబెట్టబోతూ ఉన్నాను. కాబట్టి ఈ రోజున నీ ముందున్న శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులను బట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడు ఉన్నాను. నా యందు విశ్వసించి, నా యందు రక్షించబడి మారు మనసు పొందిన నీకు ఎటువంటి కీడు ఈ లోకంలో రాదు. నా యందు నమ్మకం లేని వాళ్ళు వాళ్ళకున్న శ్రమలను బట్టి, బాధలు బట్టి నలిగిపోతూ ఉంటారు. ఈ రోజు నా యందు విశ్వసించిన నీకు ఏ మాత్రం కూడా తప్పు కానివను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ సమాధానం కొరకు ఎదురు చూస్తూ శ్రమలలో, బాధలలో, కష్టాలలో నలిగిపోతూ ఆదరణ లేక సహాయం లేక బాధపడుతున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నేను తోడుగా ఉన్నాను, నేను లేవనెత్తుతాను, నీకు నేను సహాయం చేయగలుగుతాను. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో నీకు తెలియదు, నెక్స్ట్ రోజున ఏమవుతుందో కూడా నీకు తెలియదు. కాబట్టి నీకు నేను సహాయం చేయబోతున్నాను. నెక్స్ట్ సెకండ్ నేను నూరింతలుగా ఆశీర్వదించి నడిపించగలుగుతున్నాను. భయపడద్దు అని రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమె